తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనేక విషయాల్లో ఆశాభంగం అవుతుంది. గట్టిగా ఆశలు పెట్టుకున్న నిరాశ తప్పడం లేదు. ఇప్పటికే అనేక అంశాలు అందుకు కారణాలు అవుతున్నాయి. తాజాగా చూస్తే అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు. గట్టి ఏర్పాట్లు చేశారు. భారీ హంగామా నడిపేందుకు సన్నద్ధమయ్యారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లని భారీగా పెంచుకునేందుకు అనుమతి కూడా లభించింది. ఇలాంటి దశలో చివరి క్షణంలో అఖండ సినిమా వాయిదా పడడం బాలయ్య అభిమానుల్ని, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తీవ్ర నైరాశ్యంలో ముంచేసింది. ఈ సినిమా వాయిదా వెనక కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ టీడీపీ అనుకూల మీడియా సంస్థలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి సొంత బావమరిది ఎమ్మెల్యే సినిమాని జగన్మోహన్ రెడ్డి వాయిదా వేయించేశారా అని ఎవరైనా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు ఎంత నైరాశ్యంలో ఉన్నారో అలాంటి కథనాలు సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. అఖండ సినిమా వాయిదా పడింది, మళ్ళీ వస్తుంది అని చెప్పి ఆశతో సాగుతుంటే అది ఎప్పుడు వస్తుందో అనే సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. కోర్టులో కనికరిస్తే తప్ప అఖండాకి మోక్షం కలగదా అనే సందేహం బలపడుతోంది. ఇలాంటి తరుణంలో అఖండ సినిమా ఎదురు దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే తాజాగా ఇండిగో ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీకి తల బొప్పి కొట్టేసింది. పిఆర్ వ్యవహారాల్లో తలపడిన తెలుగుదేశం పార్టీ నేతలు అత్యాశకు పోయి కంగు తినాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న నారా లోకేష్ ఈ ఇండిగో వివాదాన్ని మానిటర్ చేస్తున్నారు అంటూ నేషనల్ మీడియాలో చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తెలుగుదేశం పార్టీ ఎంతగా ప్రచార యావలో మునిగుందో తార్కాణంగా కనిపించాయి. దాంతో తెలుగుదేశం పార్టీకి ఇండిగో ఎపిసోడ్ దేశం అంతా ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా అవమానకరంగా మారింది. అఖండ సినిమా వాయిదాతో తలనొప్పులు వచ్చాయనుకుంటే ఇప్పుడు ఇండిగో ఎపిసోడ్తో తెలుగుదేశం పార్టీ పరువు కోల్పోయినట్టయింది. ఇట్లా పిఆర్ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ తీరు చాలా తీవ్రంగా బెడిసి కొట్టుతున్నట్టు కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి వరుస ఎపిసోడ్స్తో టీడీపీ నేతలకి తీవ్రమైన శిరోభారం ఎదురవుతుంది. మరి ఇలాంటి సమస్యల నుంచి ఎలా గట్టెక్కడం ఆ పార్టీ అధిష్టానానికి కూడా పూర్తిగా బోధపట్టలేదు. అందుకే వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా పరకామణి ఉదంతాన్ని హైలైట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. పరకామణిలో చాలా చిన్న కేసు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి బెడిసి కొడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అంత సుదీర్ఘ ప్రెస్ మీట్లో అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ వాటన్నిటినీ వదిలేసి కేవలం పరకామణి చుట్టూ వివాదాన్ని తిప్పాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న నైరాశ్యం నుంచి గట్టెక్కాలి అని టీడీపీ అధిష్టానం ఆశిస్తోంది. కానీ టీడీపీ అధిష్టానం ఎదుర్కొంటున్నటువంటి వరుస దెబ్బల తాకిడి చిన్న విషయం కాదు. ఏకంగా మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు దేశమంతా తీవ్రమైన ట్రోలింగ్కి గురవుతున్నారు. ఆయన తీరు మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అనే మాట ఒకటైతే, కేంద్రంలో పౌర విమానయాన శాఖ బాధ్యతలు చూస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అనే మాట బలపడుతుంది. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి సర్వత్రా ఎదురు దెబ్బలు తినక తప్పని పరిస్థితి దాపురించినట్టు కనిపిస్తోంది. అన్ని చోట్ల ఆ పార్టీ అబాసు పాలవుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి సమస్య ఎన్నాళ్ళు, ఏ రీతిన ఆ పార్టీ తిరిగి మళ్ళీ కోలుకుంటుంది, ఎలా గట్టెక్కుతుంది, కార్యకర్తలు నాయకుల్లో మొదలవుతున్నటువంటి ఇలాంటి నిరాశపూరిత వాతావరణం నుంచి ఎలా అధిగమించగలుగుతుంది, ఇలాంటివన్నీ ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందున్నటువంటి ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి పరకామణి, తిరుమల, కల్తీ నెయ్యి ఇలాంటి కేసుల చుట్టూ వివాదాన్ని తిప్పాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. కానీ ఇతర వ్యవహారాలన్నీ ఇప్పుడు టీడీపీకి తల బొప్పి కొట్టేలా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకత్వం ఏ రీతిన తన పార్టీ శ్రేణుల్లో ఎదురవుతున్నటువంటి ఈ అసహనాన్ని, అసంతృప్తిని ఎట్లా అధిగమిస్తుంది అన్నదే ఆ పార్టీ భౌతియ్యాన్ని నిర్ణయించబోయేటువంటి ముఖ్యమైన అంశం.